ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. యువత అంటే యూనివర్సిటీ పరంగా మేము చూసినప్పుడు అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి రావటం, యూనివర్సిటీలో చేరినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సంపాదించటం, బయటికి వెళ్ళటం అనేది లాస్ట్ 3 సంవత్సరాలుగా మీరందరూ కూడా చూడడం జరిగింది. మీకు తెలిసిన చాలామంది కూడా ఇక్కడికి రావటం, జాయిన్ కావటం, ఏ కోర్సులో చేరినా సరే ఒక ఉద్యోగం తీసుకోవడం, బయటికి వెళ్ళటం, ఇదంతా కూడా మంచి పరిణామం. కానీ సోషల్గా పిల్లలు అది స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, యూనివర్సిటీ లెవెల్లో కావచ్చు, యూనివర్సిటీ నుంచి బయట జాబ్కి వెళ్ళినటువంటి లెవెల్లో కూడా చూసినట్లయితే సుమారుగా లాస్ట్ 10 ఇయర్స్ బట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా ఎలా ఉండబోతోంది అనే విషయం మీద ప్రపంచపరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఒక రకమైనటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ చాట్ జీపీటీ సంబంధించినటువంటి ఆ కంపెనీ వ్యవస్థాపకులు కూడా ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం మాట్లాడుతూ చాట్ జీపీటీ వలన ఉద్యోగాలు పోతాయి చాలామందికి, కానీ తర్వాత చాట్ జీపీటీ కూడా ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది, రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కూడా చాలా మార్పులు వస్తాయి, మనుషులలో ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి, కాబట్టి విద్యా విధానాన్ని కూడా మీరు మార్చడం మంచిది అని చెప్పినటువంటి గొప్ప మనుషులు సుమారుగా లాస్ట్ 1 వీక్ బట్టి వాళ్ళు చెప్తున్న మాట జాబ్స్ పోతాయని, జాబ్ నేచర్ మారుతుంది అని, దాని గురించి మానేసి సోషల్ కనెక్టివిటీ మారిపోద్ది, మనిషి పక్కనున్న మనిషిని కూడా చూడకుండా ఒక వింత ప్రపంచంలోకి, ఒక వింత జంతువులాగా మారిపోయేటువంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ కాబడుతోంది. ఈ ఒక్కటే డెఫినెట్గా అడ్రస్ చేయాల్సినటువంటి అంశము, అంతే తప్ప ఉద్యోగం పోతుందా, ఉద్యోగం మారుతుందా కాదు. మనుషుల మధ్య సంబంధాలు కంప్లీట్గా పోతాయి, మెటావర్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికిప్పుడు మీరు చూసుకున్నా సరే 2 ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు మాట్లాడుకోవడం మానేసి మొబైల్స్ చూసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీలో 4 డిన్నర్ చేయడం మానేసి ఎవరికి వాళ్ళు టీవీ మీద కూర్చుని తింటూ మొబైల్స్ చూసుకుంటున్నారు. రానున్న కాలంలో ప్రపంచపరంగా ప్రతి మనిషి ఎదుర్కోబోయేటువంటి ఒక గొప్ప డిసీజు నోమోఫోబియా, నో మొబైల్ ఫోబియా అని కొత్త టెర్మినాలజీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా అంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్లోకి సొసైటీ ముందుకి వెళ్ళిపోతుంది అని ప్రతి ఒక్కళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అంటే మనం ఏ రకంగా మార్పులు తీసుకురావాలి, మనం కంప్లీట్గా అది చేంజ్ చేయలేం. ఎందుకంటే బికాస్ ఒప్పుకోకపోయినా సరే ప్రపంచపరంగా ఈ మార్పులు సంభవిస్తాయి, ఆ దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణిస్తారు. బట్ ఈ ప్రాసెస్లో మనం కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ కనుక చేసి ఏ విధంగా ఈ యూత్ మధ్యలో అంటే చిన్నప్పుడే వాళ్ళ మధ్యలో సంబంధాలు కూడా ఇంకా పెరుగుతూ అట్ ద సేమ్ టైం టెక్నాలజీని కూడా ఉపయోగించుకునే విధంగా ఏ మార్పులు తీసుకురావాలి అనేది విద్యా సంస్థలన్నీ కూడా డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని కేవలం ఆ ఒక్క ఆలోచనతో మాత్రమే, ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి ఒక ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేస్తే, మీడియా డెఫినెట్గా అది టేకప్ చేస్తే, రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోనూ రిమైనింగ్ ప్లేసెస్లోనూ కూడా ఇటువంటి మోడల్ని ఇంప్రూవ్ చేసి రెప్లికేట్ చేస్తే రిజల్ట్స్ ఏమన్నా కొద్దిగా బెటర్గా ఉంటాయా, ఈ ఒక్క ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాకథాన్ అని టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రోజున ఒక హ్యాకథాన్ లాగా ఇటువంటి ప్రోగ్రామ్ను కూడా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2 పూర్వ విద్యార్థులు, ఒకళ్ళు కంప్యూటర్ సైన్స్ చేశారు, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇంకొకళ్ళు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లా చేశారు, అన్నదమ్ములు. వీళ్ళ అన్నయ్య సోహెల్, అతను కూడా మూవీ యాక్టర్, హైదరాబాద్లో ఉంటారు, సాహిద్ ఇక్కడ ఉంటాడు. వీళ్ళు నక్షత్ర అనేటువంటి ఒక పాన్ ఇండియా సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు యంగ్ హీరోస్ ఇద్దరు కూడా చాలాసార్లు మీరు యాడ్ ఫిలిమ్స్లో చూసినట్లయితే కనుక
ఎస్పెషల్లీ జ్యువెలరీ యాడ్స్ కానీ, రియల్ ఎస్టేట్ యాడ్స్ కానీ, హోటల్ యాడ్స్ కానీ, చాలా యాడ్స్లో ఈ మధ్యన మూవీస్కి వెళ్ళినప్పుడు మధ్యలో వచ్చే యాడ్లో వాళ్ళ బ్రదర్ కానీ తిని కానీ కనిపిస్తూ ఉంటారు. చాలా స్మార్ట్గా ఉంటారు. వీళ్ళు సింగర్స్ కూడా ఇద్దరును, యాక్టర్స్తో పాటు యంగ్స్టర్స్. బాగా హైదరాబాద్లో ఆల్రెడీ వీళ్ళ నెట్వర్క్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. సో వీళ్ళు త్రూఅవుట్ ఇండియా చాప్టర్స్ ఓపెన్ చేస్తూ నక్షత్ర తెలంగాణ అనే ఒక చాప్టర్, నక్షత్ర ఆంధ్రప్రదేశ్ అనే చాప్టర్ ఇనాగ్రేట్ చేశారు. తెలంగాణ చాప్టర్ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. ఏపీ చాప్టర్ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే యంగ్స్టర్ కావచ్చు, మిడిల్ ఏజ్లో కావచ్చు, రిటైర్డ్ పర్సన్ కావచ్చు, ఆల్రెడీ స్టార్ పెర్ఫార్మర్ కావచ్చు, అమెచ్యూర్ కావచ్చు, నేర్చుకుంటూ ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి, అది మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఆ ఇంటరాక్షన్ కావచ్చు, ఇటువంటివి సోషల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హ్యాకథాన్ లాగా, ఒక హ్యాకథాన్ లాగా అంటే ఆర్ట్ బేస్డ్ హ్యాకథాన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. అది కేవలం ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎవరైనా రావచ్చు, స్కూల్ నుంచి రావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి రావచ్చు, అసలు ఈ వైజాగ్లో ఏ స్కూల్లోనూ చదువుకుండా ఫిషర్మ్యాన్ కాలనీలో కేవలం ఫిషింగ్ చేసుకుంటున్న వాళ్ళు రావచ్చు, విజయనగరం నుంచి రావచ్చు, శ్రీకాకుళం రావచ్చు, ఉత్తరాంధ్ర నుంచి ఎవరన్నా రావచ్చు, పక్క నుంచి కూడా రావచ్చు. అది త్రూఅవుట్ ఎవరన్నా సరే అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఈ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ దేంట్లో అన్నా సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే అదొక కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్. లేదు ఆల్రెడీ నేను కొంత వచ్చు కాబట్టి ఆ లెవెల్లో నేను కంపీట్ అవుతానంటే అలాగే డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు ఈ టాలెంట్ షో అనేది నిర్వహిస్తున్నారు. ఫైనల్గా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి ఫైనల్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి టికెట్స్ కూడా వీళ్ళే ఇచ్చి విశాఖపట్నంలో ఫైనల్ షో, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫైనల్ షో ఆంధ్ర యూనివర్సిటీలో పెడతారు. దీనికి రిజిస్ట్రేషన్ కూడా ఏమీ లేదు. ఇది కేవలం ఏంటంటే ఈ కాన్సెప్ట్ని ఒకసారి ఎంకరేజ్ చేసి ఇటువంటి కాన్సెప్ట్ని చాలామంది రెప్లికేట్ చేయాలి. ఎందుకంటే హ్యాకథాన్ అనేది ఎప్పుడో ఒక 5 years బ్యాక్ ఏదో ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. ఇవాళ హ్యాకథాన్ అనేది ఎక్కడ పడితే అక్కడ హ్యాకథాన్ అనేది వచ్చింది. సో స్టూడెంట్స్ ఆటోమేటిక్గా అడుగుతున్నారు హ్యాకథాన్ ఎక్కడన్నా ఉందో మేము పార్టిసిపేట్ చేస్తామని. టెక్నాలజీ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. అలాగే దీంట్లో కూడా ఈ కాన్సెప్ట్ చాలా చోట్ల రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటరాక్షన్ అంటే సోషల్గా ఏదో చిన్న ఒక డ్రామా లాంటిది చేయాలంటే నలుగురు కలవాలా, నలుగురు కలిసి వాళ్ళు ఏంటి మాట్లాడాలి, ఎలా చేయాలి అంటే ఆ సోషల్ ఇంటరాక్షన్ అనేది ఆ ఫైబర్ కట్ అయిపోతుంది. రానున్న కాలంలో ఇంకా మనుషులు చూసుకోరు, మొబైల్స్లోనే చూసుకుంటారు, మొబైల్స్లోనే మాట్లాడుకుంటారు, మనిషికి ఇంటరాక్షన్ పోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి భయం కలిగించేటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో దీన్ని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి దీనికి అవసరమైతే రానున్న కాలంలో క్రెడిట్స్ పెట్టాలి. అది మేము ఎప్పుడు చేయగలం అంటే దానికి డెఫినెట్గా మీడియా సహకరించాలి. ఎందుకంటే ఇది డెఫినెట్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఆల్ ఆఫ్ అస్. మేము ఇవాళ ఉంటాం, రేపు ఉండం, అలాగే మీరు కూడా మారిపోతుంటారు ఒక చోట నుంచి చోట. కానీ ఎన్విరాన్మెంట్ గురించి మీరు చేసినటువంటి ఆ యుద్ధం వలన ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది మాట్లాడుతున్నారు. లేదంటే కనుక ఎవరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ఇసిరేసి నాకేంటి పోయిందిలే అనుకునేవాళ్ళు. కానీ బట్ అట్లీస్ట్ కొంతమంది కన్నా ఆ సోషల్ అవేర్నెస్ వచ్చింది. ఎన్వైరన్మెంటల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద పెట్టాలి, స్కూల్లోనూ సబ్జెక్ట్ కింద పెట్టాలి, హైయర్ ఎడ్యుకేషన్లోనూ అనే కాన్సెప్ట్ వచ్చింది. అలాగే ఈ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ను కూడా ఒక ల్యాబ్గా, అది ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఒక ల్యాబ్గా ఒక 3 credit కోర్స్ కింద ప్రతి చోట పెట్టినట్లయితే మ్యాండేట్ చేసి, ఎప్పుడైతే మ్యాండేట్ చేసామో అది ల్యాబ్ మ్యాండేట్ చేశారు, ఏం చేయాలా, నలుగురు కలిపి ఏమీ సంబంధం లేకుండా ఒక చిన్న ప్రోగ్రామ్ని వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు ప్లే చేయాలి. దానికి మార్క్స్ ఉంటాయి. అట్లీస్ట్ మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ఉండేటువంటి ఆప్యాయతలు కొంతన్నా మిగులుతాయేమో, మనిషి విలువ కొంతన్నా తెలుస్తుందేమో కొంతమందికి. ఎందుకంటే ఒక క్లాస్ 60 మందిలో మనం నలుగురిలో ఇది క్రియేట్ చేసిన నలుగురు తర్వాత మిగతా అంతా కూడా నడిపించగలరు అనేటువంటి ఒక భావంతో ఈ ప్రోగ్రామ్ని తను వచ్చి అడిగినప్పుడు ఒప్పుకోవడం జరిగింది. దీన్ని మీరు కూడా అర్థం చేసుకుని, అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో ఇది పెట్టి సడన్గా ఇక్కడి నుంచి ఏదో టాలెంట్ని మేము తీసుకొచ్చి వరల్డ్కి ఎక్స్పోర్ట్ చేద్దామని చూడలేదు. ఈ మోడల్ని మిగిలిన అందరూ కూడా రెప్లికేట్ చేయాలి. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఫాలో అవుతూ ఆ హ్యూమన్స్ మధ్యలో ఉన్నటువంటి సోషల్ ఇంటరాక్షన్ అనేది కట్ అయిపోకుండా మీరే ఆలోచించండి. అంటే ఇంచుమించుగా మా ఏజ్లో ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ. ఎప్పుడు కూడా అంటే మన ఇల్లు చుట్టుపక్కల ఇల్లు అందరితోటి కనెక్ట్ అయి ఉండేది. మేము చిన్నప్పుడు ఒకే ఇంట్లో అంటే ఒకే వీధిలో 12 మంది ఉంటే
ఆ 12 ఫ్యామిలీస్కి ఒకరితో ఒకరు సంబంధాలు ఉండేవి. చదువుకుంటున్నప్పుడు పిల్లలు అంటే 5-6 ఇళ్లలో 10th క్లాస్ చదువుతున్నారంటే 5-6 ఇళ్లలో పిల్లల్ని ప్రతి ఇంట్లోనూ కూడా అంతే ఈక్వల్గా బాగా చూసుకునేవాళ్ళు అంతా. అందరూ పాస్ అయితే అందరి ఇళ్లలోనూ పార్టీలు ఇచ్చుకునేవాళ్ళు. ఎవరైనా ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్వాలేదు నెక్స్ట్ టైం నువ్వు ఈజీగా పాస్ అయిపోతావు, డోంట్ వరీ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అది కాన్సెప్ట్ పోయింది మనకు. ఈ పక్క ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు, ఆ పక్క ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు. వాడు పాస్ అయితే వీడికి కష్టం, వీడికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి కష్టం. అంటే ఇలా అయిపోతే ఏమైపోద్ది అంటే మనుషుల్లో మిగలం. అదృష్టవంతులు మనం, ఎందుకంటే బికాజ్ అన్నీ చూస్తాం జీవితంలో. కానీ మన నెక్స్ట్ జనరేషన్కి వండర్ఫుల్ ప్లానెట్ ఇవ్వాలంటే వండర్ఫుల్ పీపుల్ కూడా ఉండాలి. ఆ వండర్ఫుల్ పీపుల్ ఉండాలంటే కేవలం ఎడ్యుకేషన్ కాదు, టెక్నాలజీ ఇస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తాం, చాట్ జీపీటీ ఇస్తాం అంటే కరెక్టే, ఇవన్నీ చేయొచ్చు. కానీ దాంతోపాటుగా మనిషిని మనిషిగా కూడా ఉంచాలి అంటే కనుక ఇది డెఫినెట్గా ఇంపార్టెంట్ ఏమో అని అనిపించి ఆ రోజున మేబీ ఐ థింక్ ఈ రోజున ఊహించుకునే అనుకుంటాను విశ్వ కళా పరిషత్ అని పేరు పెట్టడం జరిగింది. ఆర్ట్స్ అనేది, డ్యాన్స్ అనేది, మ్యూజిక్ అనేది, థియేటర్ ఆర్ట్స్ అనేవి అన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఒక ఎంపటెస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా, అంటే ఆ డిపార్ట్మెంట్స్ని ఇండివిజువల్గా కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్తో కనెక్ట్ చేసే ఉద్దేశం ఉంది. ఆ ఐడియాస్ కూడా కావాలి, ఎందుకంటే మాకు రావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ ఆర్ట్స్ని ఇంజనీరింగ్ కాలేజ్తో ఎలా కనెక్ట్ చేయాలి, ఫైన్ ఆర్ట్స్ని ఏదో లా కాలేజ్తో ఎలా కనెక్ట్ చేయాలి కావాలి మాకు. ఆ క్రెడిట్ ఇక్కడ కూడా చేయొచ్చు, అంటే ఏదో ఒక సబ్జెక్ట్ బదులు ఇది చేయొచ్చు. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ కోర్స్ అన్నా చేయొచ్చు, అంటే ఎనీబడీ క్యాన్ డూ ఎనీ కోర్స్ ఆన్ ద క్యాంపస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి అతి త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ డెఫినెట్గా నేను మీకు పిలిచి చెప్తాను. అంటే నెక్స్ట్ ఇయర్ మేము చేయబోయేది శతాబ్దికి వెళ్ళే ముందు ఆంధ్ర యూనివర్సిటీలో మేము అసలు ప్రోగ్రామ్ ఏ రకంగా మాడిఫై చేసేస్తాము అనేది. అంటే అది ఒక క్యాఫ్టీరియా అప్రోచ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి, హోటల్కి వెళ్ళినప్పుడు మనం కావాలంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి అండ్ అలానే మీడియా ఫెటర్నిటీకి, మీడియా పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు. నక్షత్ర ఇండియా అనేది ఒక ఈవెంట్తో వస్తుంది. ఈవెంట్ అనడం ఈజ్ నాట్ రైట్, ఇట్ ఈస్ అ టాలెంట్ కాంపిటీషన్. సో ఎంటర్టైన్మెంట్ క్యూబ్ నెట్వర్క్స్ హోస్ట్ చేస్తున్న నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నక్షత్ర ద స్టార్ ఆఫ్ తెలంగాణ, సపోర్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ అనేది రాబోతుంది. ఇది ఆర్ట్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఈ 3 కేటగిరీస్లో రాబోయే టాలెంట్ కాంపిటీషన్ ఫర్ ఓపెన్ ఏజ్ గ్రూప్. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ, ప్రతి వ్యక్తిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఒక ఆర్ట్ అనేది ఉంటుంది. సో ఎనీ వన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ కెన్ రిజిస్టర్ విత్ నక్షత్ర. సో నక్షత్రకు రిజిస్టర్ చేయాలంటే ఈరోజు డిజిటల్ మీడియా అనేది ఈజ్ ఆల్వేస్ అట్ ఇట్స్ టాప్ ప్లేస్. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ద స్టార్ ఆఫ్ ఇండియా అనే ఛానల్లో వెళ్తే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్లోని, ఆడిషన్ ఫామ్లోని మీరు మీ వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ అయ్యాక, ఇందులో ఎంటైర్లీ 2 రౌండ్స్ ఆఫ్ ఆడిషన్స్ ఉంటాయి. ఆన్లైన్ ఆడిషన్స్ అయ్యాక ఆఫ్లైన్ ఆడిషన్స్కి మేమే ఇన్వైట్ చేస్తాం. ఫినాలికి సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఉన్నా సరే నక్షత్ర ఉన్న స్పాన్సర్స్ తరపు నుంచి నక్షత్ర విల్ స్పాన్సర్ దేర్ టికెట్స్. సో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, ఇందాక వైస్ ఛాన్సలర్ సార్ చెప్పినట్టు విశ్వ కళా పరిషత్ ఆల్మోస్ట్ 100 years లెగసీ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, ఓన్లీ యూనివర్సిటీ ఇన్ పాన్ ఇండియా విచ్ హ్యాస్ 4 మేజర్ డిపార్ట్మెంట్స్: మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ ఫామ్ అండ్ థియేటర్స్. 4 డిపార్ట్మెంట్ ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ ఐ థ్యాంక్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి సార్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి from bottom of my heart. And definitely this will be an opportunity for every individual with talent who is participating in this competition to showcase and the visibility of their participation, at the same time the value of their participation through the support of Andhra University is going to increase. So wishing everybody a good luck. Do take part, spread the word, స్ప్రెడ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు డెఫినెట్గా టాలెంట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. వైస్ ఛాన్సలర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు కరెంట్లీ ఉన్న సినారియోస్లో అందరూ ఆర్ట్ ఫామ్కి, కల్చరల్ యాక్టివిటీస్కి, కోరికులర్తో కొంచెం దూరం ఉంటున్నారు. సో దిస్ ఈజ్ మోటివ్ టు ఎంకరేజ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ హ్యావింగ్ అ టాలెంట్ ఇన్ దెమ్. దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు. ఈవెంట్కి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా ప్రతి పార్టిసిపెంట్ని నక్షత్రకు ఉండే స్పాన్సర్స్ త్రూ విశాఖపట్నంలో ఫినాలే జరిగినప్పుడు it will be taking care of them by their travel. So spread the word and I hope this will help a lot of talented individuals out there. Jai Hind. Namaste. అనిపిస్తుందా అయితే? సార్ 1 minute సార్. సార్ అప్పుడు నిమిషం.
ఈ అబ్బాయిని మధ్యలో నుంచే పెడదామా, బాగుంటుంది కదా చిన్నవాడిని. ఓకే సార్ మీరు పెద్దవాళ్ళు అయితే మేము పెద్దవాళ్ళు అవుతాం. ఆలోచించుకో ఎప్పుడు. వీళ్ళ అన్నయ్య నా స్టూడెంట్, కంప్యూటర్ సైన్స్ చేశాడు బీటెక్, మంచి స్మార్ట్గా ఉంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.